వైటమిన్ K3 అంటే ఇది జాయిట్రోలీ అని ఉంది ఈ మెడిసిన్ మీద. యాక్చువల్గా నేను మాలిక్యూల్ గురించి చెప్తానండి మీకు. అంటే దీంట్లో ఏ మాలిక్యూల్ ఏది ఉపయోగిస్తారు, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే దేనికి అవసరం, ఏది మనకి దేనికోసం అని చెప్పేసి ఇది వేసుకోవాలి, ఏ ప్రాబ్లం గురించి ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలనే దాని గురించి మీకు వివరంగా చెప్తానండి. ఒకటి ఇది వచ్చేసి మెయిన్ కాల్షియం అండి. ఇది వైటమిన్ K2. ఇది వైటమిన్ K2. ఇది ఎక్కువగా ఎముకల్లో కాల్షియాన్ని సరిగ్గా జాయిన్ అయ్యేలా చేసింది. ఒకటి. రెండు, గుండెకి సంబంధించిన వ్యాధులు ఏదైనా ఉంటే అరికట్టడానికి పనిచేస్తుంది. మళ్ళీ బాగా చూడండి, ఈ ట్యాబ్లెట్ రక్తనాళాల్లో ఎముకల్లో రక్తనాళాలు గడ్డ కట్టకుండా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుందండి ఇది. ఈ ట్యాబ్లెట్ వచ్చేసి జనరల్గా ఎవరికైనా ఏమన్నా ఆర్థోపెడిక్ ఎక్కువగా ఇది ప్రిఫర్ చేస్తారండి. ఎక్కువగా ఈ ట్యాబ్లెట్ ఒకటి కంపల్సరీ ఎవరికైనా బోన్ బ్రేక్ అయినా ఏదన్నా ఇంకేమన్నా వాటికి సంబంధించి ఏదన్నా ఉంటే ఇది ప్రిఫర్ చేస్తారండి. మెయిన్ ఈ ట్యాబ్లెట్ ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ వచ్చేసి జాయిట్రోలీ K2. ఇది జాయిట్రోలీ K2 ఈ ట్యాబ్లెట్ కాల్షియం ట్యాబ్లెట్. ఇది D3 అంటే మీకు ఈ K2 అంటే కాల్షియం, మెయిన్ కాల్షియం ఎముకల్లో ఎముకల బలానికి, తర్వాత ఎట్లా అంటే రక్తనాళాలు గుండెలో రక్తం పల్చబడకుండా థిక్గా అవ్వకుండా ఉండడానికి ట్యాబ్లెట్ యూజ్ చేస్తారు. మేడం మనం ఈ ట్యాబ్లెట్ వేసుకుంటేనే వస్తుందా, లేకపోతే ఏ ఫుడ్స్ తీసుకుంటే వస్తుంది అనేది కూడా చెప్తానండి మీకు. మెయిన్ నాన్ వెజ్లో అందరు చాలామంది తీసేసి ఎగ్ వైట్ తినాలి, ఎల్లో తింటే కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది అనేసి ఎగ్ని తీసి పక్కన పెట్టేస్తారండి. అట్లా కాదు. ఎగ్ ఎల్లో మీన్స్ యోక్, ఎగ్ యోక్లో ఉంటుందండి. తర్వాత చికెన్, మటన్, లివర్, తర్వాత ఇంకా సోయాబీన్స్, ఇట్లా వీటన్నిటిలో కూడా కంపల్సరీ ఇది కాల్షియం ఉంటుంది. ఈ కాల్షియం వెజిటేరియన్ అసెట్స్లో ఏముంటుంది అని అంటే వెజిటేరియన్ వాటిలో గీ, నెయ్యి, వెన్న, చీజ్, పెరుగు, పాలు, వీటన్నిటిలో కాల్షియం ఉంటుంది. ఈ కాల్షియం ట్యాబ్లెట్ అసలు ఎందుకు, ఎట్లాగా, దేనికోసం అనేసి ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి అని అంటే బాగా ఎముకలు పెళుసుతనంతో ఉంటాయి కదా. అంటే ఏదైనా చిన్నగా కొంతమంది నడుస్తానే ఇలా గోడకి ఏదైనా తగిలిందంటే విరిగిపోతూ ఉంటుంది. తర్వాత మనం ఏదైనా గట్టిగా కొంచెం సన్నగా ఉండే వాళ్ళల్లో గట్టిగా బండి నడిపినా కూడా చేతులు అవి అట్లా కూడా ఇట్లా మనం ఇట్లా రైజింగ్ ఇచ్చేటప్పుడు ఇట్లా తిప్పేటప్పుడు బలహీనంగా ఉన్న వాళ్ళలో, ఎముకలు పెళుస్తానం ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటామండి. జనరల్గా డాక్టర్స్ అందరూ 30 years పైన పడిన వాళ్ళకి కంపల్సరీ ట్యాబ్లెట్ రాస్తారు. మీకు ఇంకోటి క్లియర్గా ఏం చెప్తున్నానంటే, కొంతమందికి పంటి చిగుర్ల నుంచి డెంటల్ క్యావిటీ ఉన్న వాళ్ళు ఒకటి, తర్వాత రక్తం పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం వస్తున్నప్పుడు వాళ్ళకి కూడా ఈ ట్యాబ్లెట్, వాళ్ళకి కూడా కాల్షియం తగ్గినట్టే. ఈ కాల్షియం తగ్గడం అనేది బేసిక్గా మనం తీసుకునే ఫుడ్స్లో మెయిన్ చూసుకోవాలండి. పెరుగు, పాలు, ఎగ్లో, చికెన్, మటన్. తర్వాత ఇది మళ్ళీ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఒకటి మేడం K1, K2 రెండు వేరు వేరా? ఒకటి K1 వచ్చేసి రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి ఉపయోగపడుతుందండి ఫస్ట్, వర్సెస్ K2 వచ్చేసి ఈ ఎముకల పెళుసుతనాన్ని అరికడుతుంది. రెండు, గుండెల రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. ఈ రెండింటికి K1కి K2కి తేడా ఇదండి. K2 తీసుకోవడం వల్ల లాభాలు మీకు చెప్పాను కదా, K1 వల్ల కూడా ఇవి ఆకుకూరలు ఎక్కువగా ఈ వెజిటబుల్స్లో ఉంటుందని డెఫినెట్గా మీరు చూడండి. ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ వీడియోలు ఇంకా ముందు ఇంకా చేస్తానండి. నమస్కారం.